హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఇప్పుడు వచ్చేసి కామెంట్ చేసింది ఒక ఆమె. ఏంటంటే ప్రాబ్లం ఏందో నాకు ఇంకా క్లియర్గా అర్థం కాలేదు. సరే, నాకు అర్థమైన మట్టుకు మొత్తం చెప్తాను. పాపం ఏమంటుందంటే, ఎవరు బ్లౌజ్ ఇచ్చినా సరే నాకు చంక డౌను షోల్డరు ఎంత అనేది ఎట్లా తెలుస్తలేదు. వాళ్ళే కుట్టి ఇస్తున్న బ్లౌజ్ ఇస్తే, కొలత బ్లౌజ్ ఇస్తే వాళ్ళు బాగా వస్తలేదు అంటున్నారు. మరి ఏం ప్రాబ్లమో ఏమో అది క్లియర్గా నేను వాళ్ళ బ్లౌజ్ కుట్టినప్పుడు ముందు భాగం తేడా వచ్చిందా, చంక దగ్గర తేడా వచ్చిందా, నెక్ దగ్గర తేడా వచ్చిందా, నువ్వు చంక దింపలేవా ఎక్కువ ఎలాగా అనేది నాకు తెలియదు. సరే, నేను ఒకటి వీడియో క్లియర్గా చెప్తా, దాంట్లో పాయింట్ టు పాయింట్ క్లియర్గా అబ్జర్వ్ చేయు. దానివల్ల మీకు ఏమైనా యూజ్ అవుతుందో అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి బ్లౌజ్కి షోల్డర్ ఎంత దింపాలి, నెక్ ఎంత దింపాలి అనేదే మీకు డౌటు. నేను డౌట్ క్లియర్ చేస్తాను. ఏ బ్లౌజ్ అయినా సరే షోల్డర్ ఎంత పెట్టాలో, చంక ఎంత పెట్టాలి, దాన్ని రౌండ్ ఎలా డ్రా చేయాలి, సైజులను బట్టి తేడా అవుతాయా కావా అనేది నేను వివరంగా చెప్తాను. ఆల్రెడీ నేను కామెంట్ చేసినాను, మీకు చూసుకున్నారు కదా. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. నేను ఈరోజు 38 సైజ్ బ్లౌజు కానీ పెద్ద ఆవిడ అన్నట్టు. అంటే 38 సైజ్ బ్లౌజ్ అనగానే కొంచెం డీప్ నెక్ ఉంటుందా అని ఆలోచిస్తారు కదా. డీప్ నెక్ కాదు, ఆ నెక్కులతోటి కూడా మనకు చేంజ్ అవుతుందా. డీప్ నెక్కి ఎంత ఉంటుంది, హై నెక్కి అంటే పెద్దవాళ్ళ బ్లౌజ్కి ఎంత ఉంటుంది. సైజులు చెప్పగానే మేము బ్లౌజులు కుట్టేసుకుంటాం మేడం, మాకు సైజులు చెప్పేసినాక డీప్ నెక్క ఏ నెక్క చెప్పకుండా మాకు బ్లౌజ్ చెప్పేస్తే సరిపోతుంది అనుకుంటారు. అట్లుండదు. పెద్ద వాళ్ళ బ్లౌజ్ తేడా ఉంటుంది, మన బ్లౌజ్ తేడా ఉంటుంది. మన బ్లౌజులలో మళ్ళీ డీప్ నెక్ తొడిగే వాళ్ళకి తేడా ఉంటుంది, ఇట్లా తేడా ఉంటుంది. దాంట్లో షోల్డర్లో ఎంత తేడా వస్తుంది, ఆమ్ డౌన్లో ఎంత తేడా వస్తుంది నేను సింపుల్గా క్లారిటీగా చెప్తాను, చూడండి. ఓకే, అంచులు ఆపోజిట్ ఫోల్డ్ చేసుకోవాలి. నేనైతే ఉల్టా పెట్టేసుకున్నా, సీరా వైపు కాకుండా చేసుకొని ఇలా పెట్టుకొని రైట్ సైడ్ ఈ పార్ట్ పెట్టేసుకొని మనం ఫస్ట్ ఈ స్కేల్ తోటి కరెక్ట్గా క్లాత్ను హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా ఇలా డ్రా చేసుకోవాలి. ఇది ఫస్ట్ కట్ చేసేసేయండి, కన్ఫ్యూజ్ కాకుండా. మనము చాలామంది డౌట్ వస్తుంది, అడ్డం గీతలు నిలువు గీతలు మనము ఈలాగా పెట్టుకోవచ్చా, ఈ మడత వీపు కట్ చేసుకోవచ్చా అంటే అసలు బ్లౌజ్ కుదరది. మీరు పొరపాటున బ్లౌజ్ కుదరకపోవడం కూడా నిలువు గీతలు అడ్డం గీతల వల్ల లైనింగ్ ఇలా సరిపోతుందని చెప్పేసి ఇట్లా ఫోల్డ్ చేసుకోవద్దు. అంచులు ఇవి నేత అంచు ఉన్న సైడు అడ్డం గీత అవుతుంది. అంచు ఎట్లుంటుందో అట్లా అది అడ్డం గీత అవుతుంది. మనకు ఇది పొడుగు గీత అవుతుంది అన్నట్టు. పొడువే పెట్టుకోవాలి, అడ్డం అస్సలు పెట్టుకోవద్దు. ఈ అడ్డం పెట్టుకోవడం వల్ల మన బ్లౌజు అప్పట్లో పెద్ద మనుషులు గుర్తుపడుతుండే చేతులు. మనం బ్లౌజ్ కుడితే ఈ చేతులు అడ్డం పెట్టినవమ్మ నా చేతులు ఎక్కిపోతున్నాయి అందుకే అందరు. బ్లౌజు అంచులు ఒక దగ్గర ఉండాలి, కానీ అంచులు ఇట్లా రెండు ఒక దగ్గర ఉండాలి, కానీ ఈ రెండు ఒక దగ్గర ఉండాలంటే ఇలా రెండు ఒక దగ్గర పెట్టేసి కిందికి వచ్చేలాగా పెట్టుకోవద్దు అన్నట్టు. ఫస్ట్ పాయింట్కి వెళ్దాం మనం. ఫస్ట్ బ్లౌజ్ చుట్టుకొలత చూపిస్తున్నాను చూడండి. కాజా పట్టి నుంచి పట్టేసుకున్నాను. టోటల్గా సైజ్ ఎంత ఉందో చెప్పేస్తాను. 38 ఇంచులు ఉంది, 2 పాయింట్స్ తక్కువ అంటే 38 ఇంచులు అనుకుందాం. 38 ఇంచులు ఇలా టేప్ తోటి 4 భాగాలు పెట్టుకోవాలి. పెట్టేసుకొని ఈ ఒక్క భాగంను టేపుని ఇలా అనుకుంటే 9.5 వచ్చి, ఈ 9.5కి ఇంకొక 1 ఇంచ్ కలుపుకోవాలి. డాట్స్కి 10.5 పెట్టి ఇక్కడ 2 ఇంచ్ ఖర్చుకి. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ ఒకటి 1/2 ఇంచ్ అన్నా 3/4 ఇంచ్ అన్నా మన 1/2 ఇంచ్కి ఎక్కువ ఇలాగా ఒక చిన్న లైన్ వేసుకోవాలి ఖర్చు కోసం. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి కింద వీపు భాగం వరకు మళ్ళీ ఇట్లా పట్టేసుకోవాలి. కరెక్ట్గా పట్టుకోవాలి, సాగదీయకుండా స్ట్రేట్గా ఎక్కడ సైడ్ ఉందో అక్కడనే పట్టుకోండి. 14.5కి కొంచెం 2 పాయింట్లు తక్కువ ఉంది అంటే మనం 15.5 పెట్టుకుందాం, అంతే కదా. కింది నుంచి 15.5 నేను మార్క్ పెట్టుకుంది కూడా చూసుకోలేను. పెట్టుకొని ఇది ఇటు తిప్పుకొని
ఇలా చేసుకోండి. లేదు అంటే మనకు ఇక్కడ ఇలా స్కేల్ లేదు మనకు అని అనుకుంటే మనం ఇక్కడ ఎంత లెంత్ ఎంత పెట్టినామో ఇక్కడ కూడా అంత లెంత్ ఉందో చూసుకోండి. ఓకే కదా. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ మనం నెక్ డిసైడ్ చేసుకోవాలి. నెక్ డిసైడ్ చేసే ముందు వాళ్ళ నెక్ కిందికి ఉందా పైకి ఉందా చూసుకోవాలి. కింది భాగం పట్టుకోండి, రెండు వీపు పాటలు సగం సమానం పట్టుకోండి. ఇలాగా పట్టుకొని ఇలా మిడిల్ పట్టేసుకొని వాళ్ళ నెక్ చూసుకోవాలి. కుట్టు కదిలేసినాం కదా, ఆ మార్క్ దగ్గర నుంచి పట్టుకొని ఇలా పెట్టుకొని ఇలా అంటే నెక్ చిన్న ఉంది అంటే నెక్ చిన్నగా అంటే నెక్ చిన్నగా ఉంది, ఇక్కడ వీపు భాగం పెద్దగా ఉంది, నెక్ చిన్న ఉంది అన్నట్టు. ఓకే, చిన్న ఉంది కాబట్టి దీనికి ఇది ఎంత పెట్టుకోవాలని చెప్పేస్తాను. నెక్స్ట్ వచ్చేసి చంక డౌన్ చూసుకోవడానికి వాళ్ళ బ్లౌజులు ఉంటాయి కంపల్సరీ. వాళ్ళ బ్లౌజ్ కూడా తేడా ఉంటే మనం ఏం చేయలేము, అప్పుడు వాళ్ళని అడగాలి. కాదు అంటే లూజు టైట్ అవుతుందంటే సరి చేసుకోవాలి. ఫస్ట్ వాళ్ళది కింది భాగం నుంచి చంక డౌన్ ఎంత ఉందో చూసుకోవాలన్నట్టు. ఇది పర్ఫెక్ట్ వస్తుంది, మీకే అర్థమైపోతుంది. చంక డౌన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి మీకు అర్థమైపోతుంది. ఇలాగా కరెక్ట్ పెట్టేసుకొని కుట్టుకు పెట్టుకోవాలి. ఇలా పట్టుకొని కరెక్ట్ వచ్చేస్తుంది, కుట్టుకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ పాయింట్ వచ్చేసి ఉక్సు పట్టి నుంచి మన చెస్ట్ పాయింట్ ఎంత ఉంది ప్రతిదానికి చూసుకుంటాం. కానీ ఇక్కడ నెక్ చిన్న ఉంది కదా ఆల్రెడీ, వెనక భాగమే చూసుకోవాలి, ముందు భాగం చూసుకోవద్దు. నెక్ చిన్న ఉంది మన చంక కంటే మీదికే ఉంది కాబట్టి మన వెనక భాగం చూసుకోవాలి. మన నెక్ చంక భాగం కంటే కిందికి వచ్చినప్పుడు ఇలా నెక్ పట్టుకుంటే ఇలా ఓపెన్ అయిపోతుంది కాబట్టి మనం చూసుకోము. ఇప్పుడు నెక్ చెస్ట్ పాయింట్ ముందు భాగము ఈ సైడ్ వాళ్ళ బ్లౌజులకు ముందు తేడా ఉంటుంది కొంచెం, ఇదే అసలు పర్ఫెక్ట్. బ్యాక్ కట్ చేసినప్పుడు బ్యాకే కరెక్ట్. కొన్ని తేడా ఉంటాయి కదా బ్లౌజులు, అందుకే మనం హాఫ్ ఇంచా పావు ఇంచా ముందుకు ఒక్కొక్కసారి పెంచమని చెప్తాను. చూడండి ఇలాగా ఎంతుంది 23.5 సగం చేసేది దీన్ని. ఎంత వచ్చింది 11.5. మనకు కరెక్ట్ క్లారిఫై అయింది కదా. ఈడ 10.5 వచ్చినప్పుడు ఈడ 11.5 వచ్చింది. 1 ఇంచ్ ఎక్కువ వస్తుంది కదా ఒక్కొక్కసారి, డాట్లతో కలిపి 1 ఇంచ్ ఒక్కొక్కసారి ఎక్కువ వస్తుంది. ఇవి ఇంకా కొంచెం లా ఉంది కాబట్టి 2 ఇంచ్ ఎక్కువ వచ్చింది అన్నట్టు. అర్థమైందా? ఇక మనకు వచ్చింది 9.5, ఈడొచ్చింది 11.5 అంటే 2 ఇంచులు ఎక్కువ వచ్చింది. పెద్ద సైజు లా ఉంది కాబట్టి ఇక్కడ కూడా 38 సైజ్ అంటే మామూలుగా లా ఉన్నట్టే. సరే పోనీ కొంచెం నెక్ వల్ల కొంచెం ఇట్లా ఓపెన్ అయింది అని అన్నప్పుడు మనం కొంచెం తగ్గించి పెట్టుకోవచ్చు ఇలా కదా. కొంచెం ఓపెన్ అయింది కదా, కొంచెం ఇట్లా ఓపెన్ కాలేదా, వీడికి కరెక్ట్ ఉంది అంటే 11 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు అన్నట్టు. అలా కాకపోయినా అక్కడ మడత పెట్టేసి అది అలా అయినా పెట్టేయచ్చు. ఇగో వీళ్ళు ఉంది కదా, లాగద్దు, లాగితే సాగుతుంది. కరెక్ట్ వచ్చిందా? ఇంకా 1/2 ఇంచు తక్కువ పెట్టుకోమంటున్నాను, అందుకే 11 ఇంచులు పెట్టుకోండి. అంటే 9.5 వచ్చింది, డాటర్తో కలిపి 10.5. ఈ 9.5నే మనం దీన్ని యాడ్ చేసుకోవాలి. 11 వచ్చింది అంటే 1.5 ఇంచు ఎక్కువ వచ్చింది అన్నట్టు. ఇది అయిపోయిందా? దీని నుంచి ఒక్కసారి మీరు ఇలా చెక్ చేసుకోండి. అంటే చంక డౌన్ 6 ఇంచులు ఉంది, 6 ఇంచులు ఉంది అన్నప్పుడు షోల్డర్ ఎంత పెట్టుకోవాలి? షోల్డర్ మనం డీప్ది ఇదే సైజు వాళ్ళకి డీప్ నెక్ పెట్టుకుంటే 5.5 పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ నెక్ లేదు కాబట్టి మీకు 6 పెట్టుకోవాలి. ఇదే 2 పాయింట్లు మీకు కూడా గుర్తుకుంచుకోవాల్సినవి. ఎంత డీప్ పెడితే అంత షోల్డర్ తక్కువ, ఎంత మనం పైకి పెట్టుకుంటే ఇది షోల్డర్ ఎక్కువ. ఇప్పుడు అర్థమైంది కదా. చంక డౌన్ ఎంత ఉందో మనకు ఈ డౌన్ కూడా అంతే తీసుకోండి. అర్థమైందా? మళ్ళీ అర్థం కాకపోతే నాకు మళ్ళీ కామెంట్ చేయండి, సింపుల్గా చెప్తా నేను. ఇప్పుడు నెక్ ఇక్కడ వరకు ఉంది కాబట్టి మనం 6 పెట్టుకున్నాం. అదే నెక్ ఇక్కడికి ఉందనుకోండి, ఇలా 5.5 పెట్టేసుకోండి. 5.5 పెట్టేసుకొని చంక రౌండ్ వాళ్ళకి సెట్ అయిందా లేదా చూసుకోండి. ఇలా పెట్టుకున్నప్పుడు మీకు ఇంత పెట్టుకునడం వల్ల చంక పెద్దగా అయింది అనుకోండి, అప్పుడు మీదికి జరుపుకోండి. ఒకవేళ ఇది పెట్టుకున్నా కానీ మనకి ఇది సరిపోలే చంక అంటే కిందికి జరుపుకోండి. ఇప్పుడు కూడా మనకి 2 6 పెట్టుకుంటే చంక సరిపోలేదనుకోండి, మనం ఇప్పుడు కిందికి జరుపుకోవాలి. చూద్దాం.
వెనక భాగం పట్టుకోవాలి, ముందు భాగం చూసుకోవద్దు. వెనక భాగం, ముందు భాగం లోతు తీస్తాం కాబట్టి చూసుకోవద్దు. తొమ్మిది వచ్చింది. తొమ్మిది ఎగ్జాక్ట్గా వచ్చేసి మనకి ఇది సరిపోయింది అన్నట్టు. ఇలా లైన్ వేసేసుకొని చూసుకోండి. ఏడా కదా 1.5 ఉంటుంది. తొమ్మిది 9.2 వచ్చింది. ఎందుకు వచ్చింది? మనం కట్ చేసేది ఇక్కడ కుట్టే ఇలా కట్ చేయాలి. ఏడికి వస్తుంది 1.5. ఎక్కువ వచ్చింది కదా, చంక రౌండ్ ఎక్కువ వచ్చిందని తగ్గించిన ఇలాగ. ఇది కట్ చేయి. ఎక్కువ ఇక్కడ నెక్ ఓపెన్ చేయకపోతే అటు జరుగుతుంది. చాలామందికి ఇది కూడా తెలియదు. మళ్ళీ షోల్డర్ చూసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎంత ఉంది? 2 3/4 అంటే మనం ఇక్కడ 3.5 పెట్టుకోవాలి. మిగతాది 2.5 ఇంచులు నెక్. ఇది కూడా ఓపెన్ ఎక్కువ చేయొద్దు కాబట్టి ఎంత ఉందో అంత పెట్టేసుకొని చుట్టూ డ్రా చేసేయాలి. ఇక్కడ ఎక్కువ ఓపెన్ అయింది అనుకోండి, ఇది ఇక్కడ తగ్గుతుంది. ఇప్పుడు ఓకే కదా, సింపుల్గా అర్థమైపోయింది కదా. ఇదిగోండి, ఇదేమో అసలు కుట్లది, ఇదేమో ఎక్స్ట్రా స్టిచ్చెస్ది. మీకు ఈజీగా 38 సైజు 15.5 ఇంచ్ అంటే 15.5 ఇంచ్ హైట్ తోటి సేమ్గా కొలత ఎట్లా పెట్టినో చూస్తే వివరంగా మీకు అర్థమైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మెయిన్ థింగ్ ఇక్కడ మీరు 6 పెట్టినావు కదా, మరి ఇక్కడ నేను ఇది ఎంత పెట్టుకోవాలంటే అది చేంజ్ చేయొద్దు. 4.5 ఇంచులకు సరిపోతుంది. ఒక్కసారి ముందు భాగం చూసుకొని ఇలాగా ముందు భాగం చెస్ట్ పైన చూసుకొని డాట్లు పెట్టేసుకోండి. 4.5కు ఉందామే, 4.5 పెట్టుకోవాలి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ముందు భాగం వెనక భాగం పెడుతున్న వీడియో లెంత్ అవుతుంది. ముందు భాగం కూడా వీడియో చూసేయండి. ఓకే, బాయ్. మరి వస్తావా కట్ చేయడానికి? కట్టింగ్ నేర్చుకునే వాళ్ళు కట్టింగ్ కూడా చూస్తారని చిన్న పెడుతున్నాను. కట్టింగ్ కూడా చేసుడు నేర్చుకోండి. కట్ చేయి ఇక్కడ రౌండ్ నెక్. కత్తెర ఓపెన్, కత్తెర మంచి కత్తెర అట్లా ఓపెన్ చేసి రౌండ్గా తిప్పాలి. ఆపేయద్దు అక్కడ, సరే ఎక్కడ కత్తెర ఆపినట్టు కనబడద్దు. రౌండ్ ప్లేస్లో లాస్ట్కి ఆపేసి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. ఇంకా వీడియో మొత్తం అయితే చూసేయండి, కామెంట్ చేయండి.